ఏపీలో వైసీపీ గ్రాఫ్ పెరుగుతోంది. అధికారంలోకి వస్తామన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డిలో పెరుగుతోంది. అదే సమయంలో టీడీపీ గ్రాఫ్ తగ్గుతోంది. అధికారంలోకి వస్తామన్న నమ్మకం చంద్రబాబులో సన్నగిల్లుతోంది. తన పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చంద్రబాబే ఒప్పుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ విధానాలే ఇందుకు కారణం అన్నది విశ్లేషకుల అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డిలో విశ్వాసం పెరగడానికి ఇటీవల వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజల నుంచి వచ్చిన స్పందనే కారణం. అందుకే జగన్మోహన్ రెడ్డిలో విశ్వాసం పెరిగింది. వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందన్న నమ్మకం పెరిగింది. తెలుగుదేశం గ్రాఫ్ పడిపోతుందన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి కీలకంగా ప్రెస్ మీట్ లో ప్రస్తావించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి మద్దతు పెరుగుతోందని స్పష్టంగా అర్థమైనటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఈ అంశం పైన ఎస్పీలు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడారు. పాలనపైన ప్రజల్లో సంతృప్తి లేదు, తాను కూడా బాగా చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, ప్రజల్లో అసంతృప్తి ఉంది, సంతృప్తి పరచలేకపోతున్నాము, ఎక్కడ సమస్య ఉంది, కారణాలు ఏంటో విశ్లేషించాలంటూ కలెక్టర్లను ఆదేశించినటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డిలో విశ్వాసం పెరగడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలే కారణం అన్నది విశ్లేషకుల అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తోంది. ఈ కారణంగానే ప్రజల్లో విశ్వాసం సన్నుగిల్లుతోంది చంద్రబాబు నాయకత్వం పైన. అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్ గా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చినప్పటికీ వాటిని చెప్పుకోలేకపోయారు. వాటిని ప్రైవేటీకరించడానికి మొదలు పెట్టినప్పుడు చంద్రబాబు చేసినటువంటి తప్పు ప్రజలకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పని ప్రజలకు అర్థమైంది. జగన్ అప్పుడు తాను మెడికల్ కాలేజీలు తెచ్చిన విషయాన్ని చెప్పుకోలేకపోయారు. కానీ చంద్రబాబే ఆ విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి కథనరంగంలోకి దూగారు, ఉద్యమాన్ని చేపట్టారు, ప్రజల నుంచి మద్దతు పొందారు. దానిపైన విస్తృతమైనటువంటి పోరాటం నిర్వహించారు. భవిష్యత్తులో కూడా అదే పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్ళబోతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమమే వైఎస్ఆర్సీపీలో నమ్మకం పెరగడానికి, ప్రజల్లో గ్రాఫ్ పెరగడానికి కారణమైందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ప్రజల్లో వైసీపీ చేపట్టినటువంటి ఉద్యమం పట్ల చర్చ జరిగింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంశంపై ఇంతలా మాట్లాడుతున్నారని ప్రజలు చర్చించుకున్నారు, మాట్లాడుకున్నారు. దీని వెనుక కారణాలను విశ్లేషించుకున్నారు. అందుకే వైసీపీకి మద్దతు తెలిపారు. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఈ విషయాన్ని ప్రజలు స్పష్టంగా పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రం దీనివల్ల ప్రజలకు లాభం ఏంటో చెప్పడం లేదు, ప్రభుత్వానికి వచ్చే ఉపయోగం ఏంటో చెప్పడం లేదు. కానీ వైసీపీ ఇక్కడ ప్రజలకు నష్టం ఏంటో చెబుతోంది, దీనివల్ల ప్రభుత్వానికి నష్టం ఏంటో చెబుతోంది. దీనివల్ల లాభం ఎవరికో కూడా వైసీపీ చెబుతోంది. తద్వారా వైసీపీ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఆ వాయిస్ బలంగా వెళ్ళిన నేపథ్యంలోనే కార్యకర్తల్లో ఒక ధైర్యం వచ్చింది. ఈ అంశం పైన సంతకాలు పెడితే తమ విషయం ప్రభుత్వం వరకు వెళ్తుందని తెలిసినా ధైర్యంగా ముందుకు వచ్చి ప్రజలు సంతకం పెట్టారంటే ఈ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు. దీనికంటే ముందుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ఒక నిగూఢమైన అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని ఏ రూపంలో వ్యక్తపరచాలో ప్రజలకు అర్థం కాలేదు. అయితే ఆ నిగూఢ అసంతృప్తికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం తోడవడంతో వైసీపీ ఒక ఉద్యమాన్ని చేపట్టడంతో ఆ ఉద్యమంలో ప్రజల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలపైన అసంతృప్తి, అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై ఉన్న అసంతృప్తి రెండూ కూడా సంతకాల రూపంలో బయటపడ్డాయి. ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గవర్నర్ వరకు తీసుకువెళ్లారు. భవిష్యత్తులో కోర్టు కూడా తీసుకువెళ్ళబోతున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేస్తోంది, ఇక్కడ వైసీపీ ఏం చెప్తోంది, ఇక్కడ ఈ 3 అంశాలను క్లియర్ గా పరిశీలించినప్పుడు ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఓటమిని ఆ పార్టీనే రాసుకుంటోంది. వైసీపీ గ్రాఫ్ పెరగడానికి ఇదే ప్రధాన కారణం. వైసీపీ క్లియర్ గా ఇక్కడ ప్రజలకు అర్థమయ్యే విధంగా దీనివల్ల నష్టం ఏంటో లాభం ఏంటో చెప్తోంది. తెలుగుదేశం పార్టీ మాత్రం దీనివల్ల లాభం ఏంటో మాత్రం చెప్పడం లేదు, నష్టం ఏంటో మాత్రం చెప్పడం లేదు, ఆ నష్టాన్ని అంగీకరించడం లేదు. పైగా వైసీపీపై ఎదురుదాడి చేస్తోంది, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మాట్లాడుతోంది. ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ నుంచి సమాధానం లేదు. ఫలితంగా ప్రజల్లో రోజు రోజుకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏర్పడినటువంటి వ్యతిరేకత, అమరావతి విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను సంతృప్తి పరచలేకపోతున్నారు. రాష్ట్రంలోని రైతాంగం విషయంలో ప్రభుత్వం సంతృప్తి పరచలేకపోతోంది. రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రైతుల తరఫున మాట్లాడారు, వారికి అండగా నిలిచారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఆ రైతులకు మద్దతు ధర కల్పించడం లేదు. అదేవిధంగా తుఫాను సందర్భంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కల్పించడం లేదు, అక్కడ విఫలమైంది. ఆ తర్వాత సచివాలయ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. మరోవైపు రైతులు ఎరువులు లేక ఇబ్బందులు పడుతుంటే ఆ ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకులు బ్లాక్ మార్కెట్ తరలించి అధిక ధరలు అమ్మి
రైతులను అప్పులు బాగా చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు మొదలుకొని రైతాంగం విషయం వరకు ఈ ప్రభుత్వం పైన అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత మొదలైంది. ఉద్యోగ వర్గంలో వ్యతిరేకత మొదలైంది, నిరుద్యోగుల్లో వ్యతిరేకత మొదలైంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తామని 20 లక్షల ఉద్యోగాల హామీ పక్కన పెట్టేశారు. నిరుద్యోగ వృత్తి పక్కన పెట్టేశారు. మహిళలకు ఇస్తామన్న 1500 పథకానికి సంబంధించి పక్కన పెట్టేశారు. ఇలా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి హామీలన్నీ పక్కన పెట్టి తమకు ఇష్టం వచ్చిన పథకాలను అమలు చేస్తూ సూపర్ 6 అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. పూర్తిగా అమలు చేసేసాం, ఇంకెవరు మాట్లాడకూడదంటూ హూంకరిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది.